చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని చెప్పక తప్పట్లేదమ్మా. థ్యాంక్స్ మామయ్య. జాగ్రత్తగా ఉండమ్మా. ఈ జాలరెడ్డి సిరి కోసం రాలేదా, నా కోసం వచ్చాడా? అయితే మేము అనుకున్నది కరెక్టే. జాలరెడ్డికి సిరి విషయం తెలుసుంటే రక్తపాతమే జరిగేది. జాలరెడ్డిని ఏదో విధంగా సిరి నుంచి డైవర్ట్ చేయాలి. మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు సిరి ఎదురు పడితే తను వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు అవుతుంది కదా. ఈ మనమ్మకు అసలు బుద్ధుందా? నేను అరెస్ట్ అవడం ఏంటి? నా గురించి ఆవిడకి అలా ఎవరు చెప్పారు? అలా ఎవరు చెప్తే అది నమ్మేస్తుందా? ఏంటో ఆవిడ. ఏంట్రా, ఏంటి గొనుగుతున్నావు? ఏంటేంటమ్మా, నీ ఫ్రెండ్ గురించే. తనేం చేసింది? ఫోన్ చేసింది. అరెస్ట్ అయ్యావా, జైల్లో ఉన్నావా, నా గురించి ఎవరికి ఏం చెప్పకు అని ఏదేదో మాట్లాడుతోంది. భయపడినట్టుందిరా, చాలా పిరికిది. ఒకసారేమో తన కోడల్ని ఏదో ఒకటి చేయమంటుంది, తర్వాత మళ్ళీ వద్దంటుంది. అసలు తను చెయ్యాలనుకున్న పనికి తన దగ్గరే క్లారిటీ లేదమ్మా. సరేరా, తనను వదిలే, ముందు మన పని చూడు. సరే అమ్మా. ఆ లాయర్ పని ఏం చేద్దాం? చేసేదేముండదురా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఇట్ట అయితే లైఫ్ లాంగ్ వెయిట్ చేయడమే. రేయ్, ఆ లాయర్ ముందుకెళ్ళి ఏం చెయ్యాలన్నా కోర్టు ద్వారానే చెయ్యాలి. కోర్టు ద్వారా చెయ్యాలంటే ఆ శ్రీవల్లి సంతకం కావాలి. మనకి తెలియకుండా శ్రీవల్లి సంతకం లేకుండా తను ఏమీ చేయలేదు. బాగా ఆలోచిస్తే ఇందులో మనకి లాభమే ఉంది. లాభమా? లాభమేంటమ్మా? అదేరా, ఇన్ని రోజులు శ్రీవల్లి కోసం మనం వెతుకుతున్నాం, కానీ ఇప్పుడు మనకి తోడుగా కిరణ్మయి కూడా వెతుకుతుంది. ఇప్పుడు ఎవరికి దొరికినట్టే కదరా. అది ఆలోచించే ఆ రోజు తనని వదిలేసొచ్చాను. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అది కాదమ్మా, ఆ కిరణ్మయి మనకు నోటీస్ పంపించే వరకు వచ్చిందంటే శ్రీవల్లి గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. తెలిసినా తెలియకపోయినా మనం ఇప్పుడు కంగారు పడి ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే ఆ కిరణ్మయికి శ్రీవల్లి గురించి తెలిస్తే ఖచ్చితంగా కోర్టుకి తీసుకొస్తుంది. అప్పుడే కేసు రన్ అవుతుంది. అక్కడికి శ్రీవల్లి రాని పక్షంలో కేసు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నీకర్థమైందా ఇందులో మనకెంత లాభం ఉందో? అవునమ్మా, ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి మంజు, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నాతో ఏదో కానిస్టేబుల్ మంజుగా కనిపెడతానని చెప్పావు, కనిపెట్టావా? లేక ఎలా కనిపెట్టాలా అని ఇంకా కోడలిగానే ఆలోచిస్తున్నావా? కనిపెట్టాను. ఏంటది? అసలు విషయం ఏంటంటే, జాలరెడ్డిని మణమ్మగారు నా కోసమే హైర్ చేసుకుందని సత్యగారికి తెలిస్తే తట్టుకోలేరు. వాళ్ళ అమ్మ అంత నీచానికి దిగజారిందంటే సత్యగారు భరించలేరు. ఏమైంది మంజు? ఏం లేదు. నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? భార్యగా దాయో, కానీ కానిస్టేబుల్ మంజుగా అనేసరికి డ్యూటీ గుర్తుకొచ్చి ఎవరి దగ్గరైనా ఏదైనా దాచేస్తావు. అదేం లేదు. జాలరెడ్డికి మణిమ్మకి టార్గెట్ నేనే కాబట్టి ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు సత్య గారు జాలరెడ్డి ఒకరికొకరు ఎదురు పడితే అమ్మో, ఊహించడానికే భయమేస్తుంది. అలా జరగకూడదంటే సత్య గారు సిరి ఇంకొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండాలి. సత్య గారు సిరి కోసం జాలరెడ్డి వెతుకుతున్నాడు.
జాల్రెడ్డి మన ఇంటికి వస్తున్నాడు. సిరి మన ఇంట్లోనే ఉంది. వాడి కంట పడకుండా మనం నానా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంత గందరగోళ పరిస్థితి మనకు అవసరమా? సిరిని తీసుకుని మీరు కొద్ది రోజులు ఎటైనా వెళ్ళిపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. మంజు, ఏం మాట్లాడుతున్నావు? నేను సిరితో బయటికి వెళ్ళాలా? చాలా కష్టం. వేరే ఏదైనా ఉంటే చెప్పు. అయినా నువ్వు లేకుండా నేనెలా ఉంటాననుకుంటున్నావు? ఏమీ లేదు. కొద్ది రోజులు బయటికెళ్తే సేఫ్గా ఉంటారు అనిపిస్తుంది. చూడు మంజు, ఏది జరిగినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాతో పాటు సిరికి ఏమైనా అవుతుందేమోనన్న ఆలోచన కొంచెం భయపెడుతుంది. నువ్వు చెప్పినట్టు వెళ్ళిపోవడానికి నేనేం పిరికి పందని కాదు. ఇంకొకసారి వాడికి దొరకకుండా దాక్కోమని పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. నమస్తే మేడం. నమస్తే. ఏం కాంతారావు, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కనిపించి. కూర్చో కూర్చో. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నానమ్మా. అంటే వ్యాపారం జోరుగా సాగుతుందన్నమాట. ఇక్కడే ఉందమ్మా, బిజినెస్ డల్గా ఉంది. బెంగళూరులో అయితే బాగా జోరుగా సాగుతుంది. ఏంటి మరిలా వచ్చావు? పోయినసారి కోకాపేట దగ్గర ల్యాండ్ అడిగారు కదమ్మా, ఆ ల్యాండ్ అప్పుడు తీసుకోలేకపోయారు. ఆ పక్కనే అలాంటి ల్యాండే మరొకటి ఉంది. సంవత్సరం 2 సంవత్సరాల్లో డబల్ అవుతుంది. కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్కువ. మీరు తీసుకుంటానంటే నేను మొత్తం ఏర్పాటు చేస్తాను. అమౌంట్ ఎక్కువ అంటున్నావుగా కాంతారావు. ఇంతకీ ఎంత? ఎకరానికి 15 కోట్లు. అమ్మో, రేటు బాగానే ఉందిగా. అంత పెద్ద అమౌంట్ అంటే కష్టమే. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? తను మా కోడలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, మీ కోడలు గొప్పింటి బిడ్డలా ఉంది. వచ్చినప్పుడు కట్న కానుకలు బాగానే తెచ్చుంటుంది. మీరు కూడా బాగానే పుచ్చుకొని ఉంటారు కదా. కట్న కానుకలదేముంది కాంతారావు. సరే, ఆ ల్యాండ్ విషయం నేను ఆలోచించి చెప్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరే. అవును, సిరి పేరు మీద చాలా ఆస్తుంది కదా. వీళ్ళెంతసేపు సిరిని దాచిపెడుతున్నారు గాని అసలు ఆ శత్రువెవరు? వాళ్ళని నొక్కేస్తే మన పనైపోతుంది కదా. ఎలాగో దాక్షాయిని ఇక్కడే ఉంది. ఇలాంటి పనుల్లో ఆరితేరింది. ఈ పని వాళ్లకు అప్పచెప్తే ఆస్తి వస్తుంది, వసుంధర పీడ వదులుతుంది. సెక్యూరిటీ అంటూ ఉండే ఆ మంజు కూడా వెళ్ళిపోతుంది. ఈ దెబ్బతో అన్ని సమస్యలు తొలగిపోతాయి.